సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మార్కెట్లు ఏ రేంజ్ లో పడుతున్నాయో చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాయి మార్కెట్లు. అయితే చాలా మంది ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలిసిన వాళ్ళు చెప్పారేనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, లేదంటే మా ఫ్రెండ్ చెప్పాడనో, లేదంటే మా ఆఫీస్లో కొలీగ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఏవో కొన్ని రకాల స్టాక్స్, కొన్ని రకాల రికమెండేషన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర సరదాగా ఫోన్లో మాట్లాడేసి తీసుకుంటారు. అరే నేను కూడా ఇంత అమౌంట్ పెడదాం అనుకుంటున్నాను, ఒక 50 లక్షల రూపాయలు 4 స్టాక్స్ ఉంటే చెప్పేచ్చు కదా అంటారు. సరే, మొత్తానికి ఈ మధ్య కాలంలో చాలా మంది అలా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ₹1,00,000 పెట్టిన వాళ్ళకి 70-80 వేలు వైపౌట్ అయిపోయి మొత్తానికి 10,000 15,000 ఎంతో మిగిలినాయి అంట చాలా మంది చెప్తున్నారు. ఏంటి అసలు మార్కెట్లోకి రావాలి అంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఏంటి? ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి జరుగుతున్న ఈ మార్కెట్ ఫాల్ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఏం చేస్తే మనం ఉండగలుగుతాము, ఏం చేయలేకపోతే మనం ఉండలేము అనే దాని గురించి ఏం చెప్తారు? మార్కెట్ గురించి ఎక్కడ నేర్చుకోవాలండి, మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా చేయాలండి, మార్కెట్లో స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలండి, మోస్ట్ కామన్ క్వశ్చన్స్. నేను అందరికీ చెప్తాను, అది ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు, మార్కెట్లో ఉండి నేర్చుకుంటూ వచ్చేది. నేను ఒక FNO ట్రేడర్ని, కానీ నేను ఎప్పుడు FNO రిలేటెడ్గా మాత్రం ట్రైనింగ్స్ కండక్ట్ చేయను అని చెప్పి నేను శపథం తీసుకుంటాను. నేను ఎప్పుడూ చేయను. ఎందుకనంటే మార్కెట్లో ఉన్నవాడిగా, ఒక ట్రేడర్గా నాకు తెలుసు అది ఎంత కష్టమైన పనో. అది ఒకటి నేర్పిస్తే వచ్చేది కాదు. స్వతహాగా మనకి మనం మార్కెట్లో టైం స్పెండ్ చేస్తూ, చదువుకుంటూ, ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొద్దిగా నేర్చుకునే సబ్జెక్ట్. ఇప్పుడు అది కాస్త ఎట్లా వెళ్ళిపోయింది అని అంటే, మార్కెట్ నిండా పుట్టగొడుగుల్లాగా అడ్వైజర్లు వెలిసారు. విపరీతంగా పుట్టగొడుగులు. అడ్వైజర్ అన్న వర్డ్ కూడా వాడే హక్కు లేదు ఎవరికి. అసలు వాడకూడదు, వాడే హక్కు లేదు. యాజ్ పర్ ద సెబీ రూల్ ప్రకారం అడ్వైజర్ ఆ పదం వాడకూడదు. ఎవరు కూడా స్టాక్ రికమెండేషన్ ఇవ్వకూడదు. ప్యూర్లీ ఇల్లీగల్ యాక్టివిటీ అది. రీసెంట్గా నాకు వస్తున్న కాల్స్ చూస్తుంటే అసలు నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. విపరీతంగా లాస్ట్ 2-3 సంవత్సరాల్లో రిటర్న్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్లో వారెన్ బఫెట్కి కో బ్రదర్ అయిపోయారు, రాకేష్ జున్జున్ వాళ్ళకి తమ్ముడైపోయి ఇక నాకు మించిన వాళ్ళు లేరు. అంటే 22, 23, 24 ఆగస్టు వరకు వచ్చిన రిటర్న్స్ అంతే. అవి చూసి నాకు తిరుగులేదు, స్టాక్ మార్కెట్లో నాకు మించి సంపాదించే మగాడు లేడు అని చెప్పి వాళ్ళు సంపాదించిన రూపాయిని స్క్రీన్ షాట్లు వాళ్ళ పక్కన ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళకి చూపించేసరికి ఏమీ తెలియని అమాయకులు, స్టాక్ మార్కెట్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు, నిన్నటి వరకు స్టాక్ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగ్ అని భయపడే వాళ్ళందరి చేత కూడా డబ్బులు పెట్టించారు. కొంతమంది ఫోన్ చేసి, సార్ పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్, నాకు చెప్తుంటే చేతులు ఉడుకుతున్నాయి వాళ్ళ గురించి. పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్, పర్సనల్ లోన్ తీసుకొని నేను స్టాక్స్లో పెట్టాను సార్, ఇదేంటి సార్ ఇట్లా పడిపోతున్నాయి, ఎట్లా కట్టాలి సార్ ఇప్పుడు లోన్? ఎందుకు పెట్టారండి అంటే, మా అమ్మాయి పెళ్ళికి డబ్బులు మనకు వస్తాయని ఆశతో పెట్టాను సార్. ఎవరు చెప్పారండి అని అంటే, మా కొలీగ్స్ చెప్పారు సార్. ఇంకొక ఆయన ఫోన్ చేసి, ఊర్లో నాది బట్టల షాప్ సార్, నా దగ్గరకు వచ్చాడు, స్టాక్స్లో పెట్టాను సార్, బట్టల షాప్ సార్. ఎందుకు పెట్టారు అని అంటే, చిన్న పల్లెటూరు ఆయన, మండలాలు, చిన్న చిన్న. మాకు తెలిసిన ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, చదువుకున్నాడు కదా అని చెప్పాడు సార్. చదువుకున్నాడు కదా అని చెప్తే పెట్టాము సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్, మేము ఏం చేయాలని అర్థం. అసలు వీళ్ళందరికీ నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నువ్వు గొప్పడివి, దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్, దెర్ ఇస్ నో డౌట్. దాంట్లో తోపు తురుము నువ్వు అంతే. అందులో నీకు పోటీ కూడా నేను రాలేను. మార్కెట్ పని ఇది కాదు. ఈ రోజు నువ్వు చేసిన ఒక ఎదవ అడ్వైజ్ వల్ల అక్కడ ఒక కుటుంబం రోడ్డు పాలవుతుంది, అక్కడ 4 ప్రాణాలు ఉన్నాయి. అక్కడ నీ పని ఏంటి? నీ వరకు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నీ చేతుల్లో కాల్చుకుంటావు కాల్చుకో,
ఈ కాల్చుకునేది ఎంత దూరం పోయిందో ఇంకొక మాట చెప్తాను. ఈ ట్రేడింగ్ సంబంధించి కూడా చాలా మంది టూ మచ్గా ఇది చేయటము, ఈ యూట్యూబ్ ఛానల్స్లో మార్కెట్ అంటే పడితే లెగుస్తుంది, డబ్బులు సంపాదించగలుగుతాం, తొక్క తోటకూర అని చెప్పి కొన్ని కొత్తిమీర కట్టాలంటే కార్యక్రమాలు ఏదో పెడుతూ ఉంటారు. ఎవడు చెప్పాడు పడితే లెగుస్తుందని? ఎవడు చెప్పాడు? మార్కెట్ లెగుస్తుంది కానీ నువ్వు కొన్న స్టాక్ గారు లెగుస్తుందని గ్యారంటీ ఏంటి? ఇది పాయింట్. మార్కెట్ ముందుకెళ్ళొచ్చు, 80,000కి వెళ్ళొచ్చు, 90,000కి వెళ్ళొచ్చు, 1,00,000కి కూడా పోవచ్చు, బట్ పడ్డ మన స్టాక్ లెగుస్తుందని గ్యారంటీ ఏంటి? నేను ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు స్టాక్స్ కొనొద్దు, నేను దగ్గరికి వచ్చే క్లయింట్ ఎవరైనా స్టాక్స్ అని అంటే ముందు అది అమ్మేసి నా దగ్గర అని చెప్తాను. నేను తట్టుకోలేను. రేపు వాళ్ళు ఫోన్ చేసి నన్ను స్ట్రెస్లోకి తీసుకెళ్తారు. ఆ అమ్ముకున్న దగ్గర రండి అని చెప్తాను. స్టాక్స్ ఉంటే నేను స్టాక్స్ ఉన్న వాళ్ళ జోలికి నేను పోనండి అని చెప్తాను. సో బేసిక్గా ఏమవుతుంది, మార్కెట్ పడితే లెగుస్తుంది, మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటే లెగుస్తుంది, కింద పడే కొద్ది యావరేజింగ్ చేయాలి. అరే నిఫ్టీ 50 కంపెనీలే ఎన్నో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వారం క్రితం బ్రిటానియా, బీపీసీఎల్ నిఫ్టీ 50 నుంచి బయటికి పోయినాయి. చిన్న కంపెనీలు ఇవి, పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ. చాలా మంది చెప్తుంటారు, నేను విన్నాను, ఇది యావరేజ్ చేయాలి, యావరేజ్ అంటే ఎక్కడ యావరేజ్ చేయాలి, ఎప్పుడు యావరేజ్ చేయాలి, ఎంత పడితే యావరేజ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. యావరేజ్ చేయడం ఏంటి అసలు? దీనికి ఒక లాజిక్ ఉందా? యావరేజ్ చేయాలి అని అంటే కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి, కన్సిస్టెంట్ గా గ్రో అవుతుండాలి, దానికి ఎకానమీ ఫేవర్ చేయాలి. ఎటు బుల్ రన్ వస్తే అటువైపుగా ఏ స్టాకులు పెరిగితే ఆ స్టాకుల వైపుగా పెట్టుకుంటూ వెళ్తే పిఈ రేషియోలు చూడడం, ఫండమెంటల్స్ చూడడం, ప్రైస్ టు బుక్ చూడడం, వాళ్ళ ఎర్నింగ్స్ చూడడం, వాళ్ళ క్యాష్ ఫ్లోస్ చూడడం, పెట్టుకుంటూ యావరేజ్ చేసుకుంటూ పోతే డబ్బులు ఎందుకు వస్తాయి? అందరూ పెరిగిన స్టాక్స్ గురించి మాట్లాడతారు, పెరగని స్టాక్స్ గురించి ఎందుకు మాట్లాడారు తెలుసా? చెప్పుకుంటూ పోతే వాడి వీడియోలు ఎంత కూడా సరిపోదు, అన్ని ఉంటాయి పెరగని స్టాక్స్. వరద వచ్చినప్పుడు, మొన్న విజయవాడ వరద వచ్చింది తెలుసు కదా, సెప్టెంబర్ 1st వీక్ ఇల్లంతా బురదతో ఇంత లోతు బురద నిండిపోయింది. వరద వచ్చినప్పుడు ఏమొస్తుంది? బురద వస్తుంది. ఇన్ ద సేమ్ వే పెద్ద బుల్ మార్కెట్లో బుల్ ర్యాలీ వచ్చినప్పుడు చెత్త ఎక్కువ వస్తుంది పైకి. ఆపరేట్ చేస్తారు, ఎందుకంటే అప్పుడు సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఆపరేట్ చేసి మరి స్టాక్స్ని పైకి లేపే వాళ్ళు ఉంటారు. నువ్వు వాటిని చూసి అవి హీరోలు అనుకుని వాటిల్లోకి ఎంటర్ అయితే, వాస్తవానికి మార్కెట్ మొత్తాన్ని నడిపేది గట్టిగా చెప్పాలంటే ఇన్ని స్టాక్స్, దాదాపుగా 4,000 స్టాక్స్ మార్కెట్లో ఉంటే నడిపేది ఇన్నే. గట్టిగా చెప్పాలంటే మొదటి 100 కంపెనీలు నడుపుతాయి, ఇంకా గట్టిగా చెప్పాలంటే మొదటి 50 కంపెనీలు నడుపుతాయి స్టాక్ మార్కెట్ మొత్తాన్ని. నిఫ్టీ 50దే మొత్తం మార్కెట్ క్యాప్ అంతా కదా. మార్కెట్ పెరుగుతుంది కరెక్టే, కానీ నువ్వు పెట్టిన స్టాక్ అక్కడ ఉంటుంది అంటే అది గ్యారంటీ. ఎగ్జాక్ట్, ఇది పాయింట్. కాబట్టి ఎప్పుడైనా నువ్వు నిజంగా నువ్వు ఎవరికైనా బాగు కోరుకునేవాడివి అయితే స్టాక్లో కాదు నువ్వు పెట్టమనాల్సింది. అసలు ఫస్ట్ అది నీ పని కాదు. అసలు నువ్వెవడివి చెప్పడానికి? అసలు చెప్పడానికి? కింద కామెంట్లో పెడతారు, నీకు దమ్ముంటే స్టాక్ పేరు చెప్పు, నీకు దమ్ముంటే ఫండ్ పేరు చెప్పని. నాకు దమ్ము లేదు స్వామి, నేను చెప్తే రేపు నీకేమన్నా జరిగితే నేను బాధ్యత తీసుకోలేను. ఇంకొక ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంటుంది కామెంట్స్ బ్యాచ్ లో, నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపించు. ఇప్పుడు ఏందో వాళ్ళ బాధ నాకు అర్థం కాదు. ఇప్పుడు బేసిక్ గా అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపించడం యాజ్ పర్ ద సెబీ రూల్స్ ప్రకారం కరెక్ట్ కూడా కాదని నాలెడ్జ్ లేని కామెంట్ బ్యాచ్. ఎగ్జాక్ట్లీ, అది చూపిస్తే తీసుకుపోయి లోపల దోస్తారు నన్ను. అది తీసుకుపోయి లోపల దోస్తారు నన్ను. అవతల వాళ్ళ అంటే ఇలా ఆన్ కెమెరాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తే తీసుకెళ్లి లోపల వేస్తారు అన్న తెలియని అజ్ఞానులు, మూర్ఖులు ఉంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం సార్. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకోవడంలో ఏ ప్రాబ్లం లేదు. తెలియకపోయినా కానీ ఇప్పుడు కొంతమంది చేస్తారు. నేను రీసెర్చ్ చేశాను, నేను డెప్ట్ ఫండ్స్ గురించి విపరీతంగా వాదించాను. కరెక్ట్గా మార్కెట్ ఫాల్ కంటే ముందు డెప్ట్ పెట్టండి అని గొప్పగా సలహా ఇచ్చావు, డెప్ట్ పెట్టమని అని చెప్పి. నువ్వు అని చెప్పొచ్చు బోడీ, అరే మీరు బాగుండాలి అంటే ఏదన్నా మంచి విషయం చెప్తే డైజెస్ట్ చేసుకో తీసుకుని లేదు. ఇప్పుడు బుల్ రన్ లో ఉన్నప్పుడు పరిగెట్టుద్దనే చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ మార్కెట్ లో ఈ ప్రమాదం ఉంది అని చెప్తే వినరు. మార్కెట్ పడుతుంది అని చెప్పామంటే యాక్సెప్ట్ చేయరు, మనస్సాక్షి ఒప్పుకోదు. సార్ ఇప్పుడున్న సినారియోలు ఎన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయనంటే ఒక్కొక్క పాయింట్ మార్కెట్ పడుతూ ఉంటే గుండెలు బద్దలైపోతున్నాయి ఒక్కొక్కటి. అంటే వాళ్ళ మైండ్ లో ఏముందో అదే జరగాలి, మనం అదే చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో మార్కెట్ కూడా అలానే మూవ్ ఆన్ అవ్వాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అపోజిట్ గా మార్కెట్ వెళ్తే ఒప్పుకోరు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే మార్కెట్ ఇక నుంచి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాను ఇదే కెమెరా సాక్షిగా, ఇదే సుమన్ టీవీ సాక్షిగా. ఇప్పుడు దాకా మీరు చూసిన మార్కెట్ వేరు,
ఇక బోను మీరు చూడబోయే మార్కెట్ వేరు. ఇంతకు ముందు వచ్చింది బుల్ రన్. మార్కెట్ ఎప్పుడు బుల్ రన్లోనే ఉండదు. మార్కెట్ స్ట్రక్చరల్ సైకిల్లో ఎక్కువ కాలం ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే బుల్ రన్ వస్తుంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు జాగ్రత్త అనే మాట మనం పదే పదే చెప్తున్నాం. నిజంగా నువ్వు అంటూ ఒక అడ్వైస్ ఇవ్వాలి అని అంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టమని చెప్పు. అక్కడ ఒక మేనేజర్ ఉంటాడు పైన, వాడు కాపాడటం ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు 82% ఆఫ్ ద స్టాక్స్ 25% కంటే ఎక్కువ పడిపోయినాయి. 25% కంటే ఎక్కువ. చాలా స్టాక్స్ 50%, చాలా స్టాక్స్ 70-80% పడ్డాయి. ఏ స్టాక్స్ పడ్డాయి అని అంటే 50 కంటే ఎక్కువ ప్రీవియస్గా ఏవైతే మీరు అందరూ బులిష్ సినారియోలో ఉన్నారో అయ్యే పడ్డాయి. అవే పడ్డాయి 50% కంటే ఎక్కువ. సో బేసిక్గా ఈ పని మనది కాదు, అన్ని పనులు మనకి కాదు. ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, నేను ఒక సీరియస్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్ని. ఒక ఎఫ్ఎన్ఓ ట్రేడర్ కంటే బెటర్గా టెక్నికల్ అనాలిసిస్ చేయలేరు ఎవరు, కానీ స్టాక్స్ కొన్నాను. నేను ఎప్పుడు స్టాక్స్ కొన్నాను, నేను వాళ్ళందరికీ అదే చెప్తాను. అసలు ఎప్పుడు కూడా మీ మధ్య నా మధ్య Stock మాట రాదు. ఒక 2 నిమిషాలు కూడా అసలు స్టాక్ మాటే రాదు. అసలు ఇప్పుడు డిస్కస్ చేసుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నాకు టెక్నికల్ అనాలిసిస్ వచ్చినా నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తా, టెక్నికల్ అనాలిసిస్ చేస్తా, ఎకనామిక్ అనాలిసిస్ చేస్తా. ఎకానమీ నెక్స్ట్ ఎటు పోద్దో కూడా నేను చాలాసార్లు ప్రిడిక్ట్ చేసి చెప్పింది ఉంది. ఇన్ని నాకు వచ్చినా నేను దాని జోలికి పోను. ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అని అంటే, మనకు వచ్చిన ప్రతి పని మనం చేయడం కాదు, అది మనకు అనవసరమైన పని. మనం ఎందులో ఉండాలి అందులో ఉంటే చాలు. పెద్ద పెద్ద ప్లేయర్స్ లాంటి పిఆర్ సుందర్ అవ్వచ్చు, షారిక్ సుధీర్ అవ్వచ్చు, వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటారు సార్. బెస్ట్ ట్రేడర్స్ కదా వాళ్ళందరూ. మరి ఎందుకు మ్యూచువల్ ఫండ్ కొంటారు? ప్రతి పని మంది కాదు. ఒక ల్యాప్టాప్ ముందు ఒక పక్కన ఇంకో స్క్రీన్ పెట్టుకుని ఇక్కడ వర్క్ చేసుకుంటూ నువ్వు చూసే గూగుల్లో అది R&D కాదు. గూగుల్లో కనిపించేది R&D అని ఏ దరిద్రుడు చెప్పాడు? వాడు చదువుకున్నాడేనా? ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు లైసెన్స్ ఉన్నోడికే 100 నియమాలు, చదువుకున్నోడికే కదా విజ్ఞత, చదువుకోలేనోడికి అసలు నియమాలే లేవు. నోటికి వచ్చిందల్లా వాగుతాడు. వాడెవడు యూట్యూబ్లో చెప్పాడనంట 5 స్టార్లో ఉన్నది పెట్టమని చెప్పి. వాడు చదువుకున్నాడైతే ఎట్లా చెప్తాడు అన్నమాట? సెబీ క్లియర్గా రాసి పెట్టింది కదా, 5 స్టార్ రేటింగ్ ఇస్ నాట్ ఎ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్ రిటర్న్స్ అని. ఇట్స్ నాట్ ఎ పారామీటర్. ఇట్ ఈస్ నాట్ ఎ పారామీటర్ రాసింది కదా. మరి ఎక్కడ చదువుకున్నారా నువ్వు? మార్కెట్ పడితే ఖచ్చితంగా లెగసీ వాళ్ళందరినీ కాపాడుతుందని ఎవరు చెప్పాడు రా? ఎవడు చెప్పాడు? అసలు ఫ్యాక్ట్ షీట్ చదవాలి అన్న విషయం నువ్వు చెప్పావు ఎప్పుడైనా? ఫ్యాక్ట్ షీట్ చదవడం నేర్పించావు నువ్వు ఎప్పుడైనా? అసలు నీకు వచ్చి తగలపడతాయి కదా. నీకు తెలిసిందంటే 5 స్టార్ రేటింగ్, గూగుల్ నాలెడ్జ్ గడివి. జీవితం నాశనమేనే కదా. ఇప్పుడు జీవితాలు నాశనం చేసి పెట్టావు కదా. ఎంతకాలం పట్టుద్ది అంటే ఎవరికి తెలుసు ఎంతకాలం పట్టుద్దో. ఇంకా చెప్తారు ధైర్యం, మార్కెట్ పడితే లేస్తుంది, నీ బొంద లేస్తుంది. మార్కెట్ పడితే లేచుద్దాం స్టాకులు లేకు, ఇంకా స్టాక్స్లో పెట్టమని చెప్తారు ఏదో కొంతమంది. ఇప్పుడు ఏం చెప్తారంటే సింపుల్గా డిస్క్లైమర్, ఆ ఎక్స్పర్ట్స్ అయితేనే నాలెడ్జ్ ఉన్నోళ్ళతో పెట్టండి అని అంటే, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. నేను ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉందని కూడా చూడరు, పాపం ఆశతో పెడతారు. సామాన్యులు మనం అందరం. సార్ ఒక్క మాట చెప్పనా, ఈ భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతిలో మిగిలిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం సంపాదించలేకపోవడం కాదు. సంపాదించడం అందరం సంపాదిస్తాం. ఒక 25,000 20,000 అటో ఇటో ఉంటుందేమో జీతాలు, అంతే. తప్పులు చేయడం అసలు పేదరికంలోకి వస్తుంది. ప్రతి మనిషిని గుండె మీద చేసుకొని ఆలోచించమనండి, వాళ్ళ జీవితంలో ఇంతకుముందు చేసిన తప్పులే వాళ్ళని పేదరికంలోకి వస్తుంది. ఫాలోవర్స్ ఉంటే, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉంటే వాడు అడ్వైజర్ అంట. మరి మిగతా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. మరి సెబీ ఎందుకు ఇంత వ్యవస్థను తయారు చేసి RILని, రీసెర్చ్ అనలిస్టులని మరి ఎందుకు తీసుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు కదా. మరి ఒక RIL లైసెన్స్ సంపాదించాలి అని అంటే ఎంత టైం పడుతుందో వాళ్ళకి తెలియదు, ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు, ఎంత స్క్రూటినీ ఉంటుందో వాళ్ళకి తెలియదు, ఎంత ఆడిటింగ్ చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇంత స్ట్రాంగ్ బాడీని పెట్టి వాళ్ళ దగ్గరికి పోకుండా ఎవడో యూట్యూబ్లో ₹10 వ్యూవర్షిప్ కోసం చేసేవాడిని పట్టుకొని, నేను యూట్యూబ్లో చెప్పేవాడిని కానీ నా ప్రొఫెషన్ ఇది కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. We are just educating. Yes, we are just educating. This is not my source of income. Yes. We are just educating people. Yes, that's it. ఇది మంచి, ఇది చెడు, అంతే. ఇంతవరకు ఇవాళ ఇలా ఉంది అంతే, రేపు ఇలా ఉండొచ్చు అని చెప్పడానికి కూడా మనకు రైట్ లేదు. ఆ రైట్ కూడా మనకు లేదు. ఆ రైట్ కూడా మనకు లేదు. ఇవాళ జరిగింది మాత్రమే ఎవరైనా మాట్లాడగలరు. ఏదైతే మార్కెట్ లో ఎలా ఉండబోతుంది అనేది ఎవడు చెప్పలేడు. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలో చెప్పగలుగుతాం, ఇన్ని బాండ్స్ కొనుక్కోండి అని చెప్పగలుగుతాం, మేబీ ఎకానమీ ఇట్లుందని చెప్పగలుగుతాం. ఇంత చాలా మంది సరదాగా కామెంట్లలో బొక్కలే, ఇవాళ మార్కెట్ గురించి ఎవడన్నా చెప్తాడు, రేపు ఎట్టుంటుందో ఎల్లుండి ఎట్టుంటుందో చెప్పండి. నేను గవ్వలేసి వ్యాపారం చేస్తున్నానా? మార్కెట్ ని ఎకానమీ ఎట్టుంటుందో చెప్పగలుగుతా. ప్రాబ్లం ఏంటో తెలుసా సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చూసారా, దిస్ ఈస్ కాల్డ్ డిపెండెన్సీ. ఒకడి మీద డిపెండ్ అయ్యి వాడు ఏం చెప్తాడో విని నేను అక్కడ పెట్టాలనుకుంటున్నాను కాబట్టే నువ్వు నష్టపోతున్నావు. నీకు నువ్వుగా చదువుకొని, ఇప్పుడు నేను ఒక బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను, ఎకానమీ ఎందుకు ఇట్లా జరుగుతుందో ప్రతిదానికి రీజనింగ్ ఇస్తున్నాను. నువ్వు అన్నీ అర్థం చేసుకొని
నీకు నువ్వుగా అనాలిసిస్ మొదలు పెడితే ఆ కామెంట్ నువ్వు పెట్టవు కదా, నీకు నువ్వు చదువుకున్న పాయింట్ అది, నువ్వు కామెంట్ పెట్టడం నాకు సమస్య కాదు, ఏమైనా పెట్టుకో, నేను కేర్ కూడా చేయను, నువ్వు చేసేదానివి, నీకే 10 నిమిషాలు టైం వేస్ట్. నువ్వు చదువు, నేను ఎందుకు చెప్తున్నాను ఇంత ఘనంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అక్కడ యుఎస్లో వీకెండ్ అవుతుంది అంటానికి 10 కారణాలు చెప్పాను నేను, ఇండియాలో వీక్ అవుతుంది అంటానికి 10 కారణాలు చెప్పాను నేను. ఎకానమీని అర్థం చేసుకొని నువ్వు చేయ పని. ఏమైనా ట్రేడర్వా, నువ్వు ఇన్వెస్టర్వి మామా, నువ్వు ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు? రేపెట్టుకోవద్దు, ఎకానమీని అర్థం చేసుకుని అక్కడ పెట్టుబడి ఎదుగుతావు. ఈ సోదం ఎందుకు డిపెండ్ అవుతున్నావు? నాలాంటి మీద వాళ్ళంటి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? నీకు టైం లేదా? అడ్వైజర్కి దగ్గరికి ఇచ్చారు, వెళ్ళిపో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అడ్వైజర్ విల్ హెల్ప్ యూ. ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, రీసెర్చ్ అనలిస్టులు ఉన్నారు. నీకు నిజంగా స్టాక్ రికమెండేషన్ కావాలా, రీసెర్చ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని చెప్పి ట్రాక్ చేస్తారు, వాళ్ళు స్టాక్ రికమెండేషన్ ఇస్తారు. ఫ్రీక్వెంట్ ఆడిటింగ్ ఉంటుంది, వాళ్ళని తప్పు చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ ఆడిట్ సబ్మిట్ చేయాలి, ఏం జరిగిందో ఎవ్రీ కాల్ వాళ్ళు సబ్మిట్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సబ్మిట్ చేయాలి. ఇంత ఉంది కదా, మెయిల్స్ ఆడిటింగ్ ఉంటుంది, మొత్తం ఆడిటింగ్ ఉంటుంది. అనాథరైజ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ నమ్మకండి అని చెప్పి ప్రభుత్వం మైకులు వేసుకొని ముత్తుకుంటుంటే ఇప్పుడు ఎవరిది తప్పు చెప్పండి? తప్పెవరిది? తప్పెవరిలో ఉంది? ఇప్పుడు మొత్తుకుంటుంది. ఈ మధ్య ఫోన్ లో కూడా వస్తుంది కదా, అన్నిటికీ అవ్వకండి, ఐవీఆర్ చెప్తుంది కదా. ఇట్లాంటి వాళ్ళ వల్లే బేసిక్ మనం జాగ్రత్తగా ఉంటాం. నిద్ర లేచి ప్రభుత్వము ప్రజలను జాగృతం చేయడానికి, చైతన్యవంతులు చేయడానికి, అరే బాబు ఇలా మోసపోకండి రా అని ప్రతిరోజు ప్రభుత్వం ఏదో ఒక మాధ్యమాల ద్వారా ప్రజలు ఇండికేట్ చేస్తూనే ఉంటారు. మనం చెప్పేది కూడా అదే కదా, మనం కూడా చెప్పకండి రా అట్లా అని. కానీ మంచి విషయం వినం, నచ్చదు, మాకు నచ్చదండి, మీరు మంచి విషయాలు చెప్తున్నారు, మాకు నచ్చదు. మంచి విషయం మాట్లాడడం అనేది ఇవాళ ప్రపంచంలో అత్యంత నేరం లాంటిది. మంచి విషయం చెప్పావంటే, అరే బాబు అటువైపు వెళ్ళకరా, ఏదో ప్రమాదం పొంచి ఉంది అంటే ఎవరు చెప్పడానికి? హూ ఆర్ యూ, నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు. నేను ఒక డైలాగ్ చెప్పావండి సార్, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంటే కింద గోతులు ఉంటాయి, గుంటలు ఉంటాయి. కళ్ళు నేల మీద పెట్టుకొని నడుస్తూ పోతేనే పైదాకా వెళ్తాం. ఎవడు నష్టపోతాడు అని అంటే, పైదా పెద్ద మూటను మాత్రమే చూసిన వాడే నష్టపోతాడు. కానీ ఆ మూటను అందుకోవటం కోసం వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కేవాడు మూట దాకా చేరతాడు. లేనోళ్లే పోగొట్టుకుంటాడు. ఇంతకు మించి మంచి విషయాలు మాట్లాడుకోవడం మనకి టైం వేస్ట్. ఇంతటితో క్లోజ్ చేద్దాం విషయం, సరేనా? ఇప్పటికే చాలా ఎక్కువ, అంటే మన దృష్టిలో మంచి విషయాలు, అవతల వాడి దృష్టిలో చెడ్డ విషయాలు, కాబట్టి టాక్ షోకి, ఈ ఎపిసోడ్ కి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.